రికార్డింగ్ నెంబర్ 195. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. 4th చాప్టర్ సెకండ్ పార్ట్లో 575th పద్యం నుంచి చదువుకోబోతున్నాము. ఇట్టి పెద్దల అనుభవము వలన లోకహితుడగు వాసుదేవుడు లేడు అనుట పొసగదు. మునులు తపస్సు చేయుట అనగా అర్థమేమి? పూజ చేయుట అనగా ఎవనిని గూర్చి? లోకసేవ అనగా ఎవని పాదసేవ? సంసార జీవులు కూడా స్వలాభమునకై లోకసేవ చేయక తప్పదు. వారు జీవుల రూపమున అంతర్యామిగానున్న భగవంతుని చరణములను సేవించుచున్నారు. దానిని క్రమముగా దర్శింపగలిగిన కారణముననే పూర్వజన్మల దుస్సంస్కార రూపములుగా బాధించుచున్న సంసారము అను భయంకర తాపమును పోగొట్టుకొనుచున్నారు. ఇట్టి జ్ఞానముతో కూడిన సేవతో నిండిన జీవితమే విష్ణుపాదమందు పుట్టిన గంగ అగుచు మనస్సునందలి పాపములను క్షాళన చేయును. నారాయణుని పాదమూలమే తన నివాసముగా తెలియవలెను. పాదమూలమనగా పాదముల క్రిందనున్న భూమి. తమ నివాసమైన భూమి విష్ణు పాదమూలముగా ధ్యానింపవలెను. భూమిపై పాదములు పెట్టి నడచుచున్న వారందరూ నారాయణుని మూర్తులుగా తెలియవలెను. అట్లు ధ్యానించిన వాని మనస్సునందలి మలినములు తొలగును. పెద్దలు నడచిన వైరాగ్య మార్గము అలవడును. సృష్టితత్వము బోధపడుట ఆరంభించును. తనకు తానే ధైర్యముగా నిలుచు ధారణ కలుగును. ధైర్యమునకు కారణములు మనకన్నా వెలుపల వేరుగా ఉన్నవను భ్రాంతి తొలగును. దానితో విశేష సామర్థ్యము కలుగును. దానిని పొందినవాడు మహత్తర సంసార దుఃఖము పొందడు. మనకు కనిపించినది జీవులతో కూడిన జగత్తు. దానికి ఆధారం అది కాజాలదు. అందంతర్యామియే దానికి ఆధారం. అతని యందు జీవులు జీవించుచున్నవి కనుక అతడు వానికి ఈశ్వరుడు. వానితో సమానమైన వారు జీవులలో ఎవరూ ఉండరు. మొత్తమునకు అందలి భాగమేదియూ సమానము కాజాలదు. ఆధారపడి ఉన్నది తనకు ఆధారమైన దానితో సమానము కాజాలదు. అతడు అద్వితీయుడు. నీ శరీర భాగములలో ఏదియూ నీకన్నా రెండవది కాదు. అట్లే సృష్టిలో ఏదియూ భగవంతునికి రెండవది లేదు. చేతి వ్రేళ్లలో ఒకదానికొకటి రెండవది కావచ్చును, కానీ చేతికి వ్రేలు రెండవది కాదు. మనుషునకు చేయి రెండవది కాదు. అట్లే జీవులలో ఒకరికొకరు రెండవవాడు కావచ్చు గాని దేవునికెవడునూ రెండవవాడు కాడు. ఈ కారణముచే దైవము ధీరులలో ఉత్తముడు, ధైర్యము గలవారిలో ధైర్యము. మరియు అన్నిటినీ తన యందు ధారణ చేయువాడు తానింకొక దానిని ధారణ చేయడు. తనకు తానే ధారణము. తలను శరీరము మోయుచున్నది, శరీరమును తాను మోయుచున్నాడు. తన్నెవరు మోయుచున్నారు? తన్ను తానే మోయును. అట్లు జగత్తు మొత్తమున తన్ను తాను ధారణ చేయువాడు దేవుడు. కర్మ వలన లోకములు పుట్టుట, పెరుగుట, లీనమగుట జరుగుచున్నవి కనుక కర్మయే సర్వకారణము గాని వేరుగా భగవంతునొకనిని ప్రతిపాదింపనేలా అని కొందరందురు. వీరిని పూర్వమీమాంసకులు అందురు. కర్మమనగా జరుగుచున్న పని. కర్త లేనితో అది జడము. ప్రపంచ కల్పన అనున్నది కర్మము. అది కర్త ఎట్లగును? ఈ జగత్కర్మకు కార్యము కారణము దాని యందు అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడే. అతడే కర్తగుచున్నాడు. కర్మ కన్నా వేరుగా ఈశ్వరుని ప్రతిపాదింపజేయనక్కరలేదు అన్నచో కర్మమును ఆచరించువారు అక్కరలేదని తేలును. ఇక కర్మయే ఉండదు. పెండ్లి జరగవలెను, వధూవరులు అక్కరలేదు, పెండ్లి ఒక్కటే ముఖ్యము అన్నట్లుగా ఉండును. కొడుకు పుట్టవలను, తల్లిదండ్రులు అక్కరలేదనుట పొసగున. పూర్వమీమాంసా శాస్త్రము కర్తను వేదపురుషునిగా ఆధ్యాహారము చేసుకొని కర్మను గూర్చి వివరించును. కర్మ వలన ఏమి జరుగునో చెప్పును గాని కర్త లేడని చెప్పదు. కర్మ వలన అపూర్వము అను ఫలము పుట్టునని ఈ శాస్త్రము బోధించును. నిప్పు, నీరు, పాత్రము, బియ్యము చక్కగా అనుసంధానము చేసినచో అన్నము పుట్టును. అవి ఇంతకు ముందున్న పదార్థములలో ఏదియును కాదు కనుక అపూర్వము అనబడును. కర్మకి సామర్థ్యమున్నదని జైమిని చెప్పెను.
వేదము ఆచరణపూర్వకమైన యజ్ఞప్రధానమే కాని కేవలం తెలుసుకొనుటతో మాత్రము సరిపెట్టు మెట్ట వేదాంతము కాదని తెలుపుటకు అతడి శాస్త్రమును ప్రతిపాదించెను. కర్త లేడనుటకు జైమిని పిచ్చివాడు కాదు. అతడు కర్మకు ఫల సామర్థ్యమున్నదని చెప్పగా తరువాతి వ్యాఖ్యానకారులు కర్త లేడని అర్థము చేసుకొని శిరోముండనము చేసుకొనిరి. అది చేతగాక శిరచ్ఛేదముగా పరిణమించెను. శాస్త్రము, అనుభవము అను అధికారములను పురస్కరించుకుని వాసుదేవుని అస్తిత్వమును కూర్చి నిర్ణయించుకొనుడు. జీవితమున ప్రయోజనములు సిద్ధించుట, పరమ ప్రయోజనము సిద్ధించుట అననేమో తెలిసికొనుడు. ప్రయోజనములు మన సంకల్పముల నుండి పుట్టును. సంకల్పములు మనస్సున వ్యక్తమగుచున్నవి. వానికి ఫలము లోక ప్రయోజనము కనుక మనస్సున కవ్వలనున్న జగత్కర్త నుండి కర్తవ్యములుగా ఆవిర్భవించి జీవుల మనస్సులలో సంకల్పములుగా కోరికలుగా బయటపడుచున్నవి. అంతేగాని మనస్సున పుట్టుట లేదు. మనస్సు, వాక్కు, శరీరకర్మ అనునవి కార్యసాధకములగు యంత్రములు మాత్రమే. అవి నిర్మలముగా ఉండి తిన్నగా పనిచేయుచున్నప్పుడు యంత్రములని తెలియుట జరుగును. లేనప్పుడు వాని యందు అక్కరలేని యంత్రశబ్దములు, అక్కరలేని ప్రవర్తనములు పుట్టును. వాని ఫలితమే అహంకారము. వాని నిర్మలత్వమే భగవద్దర్శనమునకు కారణము. కపటము లేకుండుటయే నిర్మలత్వము. అట్టి నిర్మల త్రికరణములతో స్తుతించుట, పరిచర్య చేయుట సంభవించినప్పుడు నారాయణుని పాదపద్మములు కామధేనువులగును. వానిని భజింపుడు. ఈశ్వరునకు తన రూపము తనదే. తన ఇష్టము కనుకనే అందెన్ని రూపములైనను పుట్టుచున్నవి. ఇంకొకరి భావములతో సమ్మిశ్రమని అతడెరుగడు. కనుక అతడు విశుద్ధ జ్ఞాన ఘన స్వరూపుడు. ధ్యానించినచో విశుద్ధ జ్ఞానము కలుగును. అతనికి గుణములుండవు. అతని యందు గుణములు పుట్టును. మట్టి నుండి కుండ పుట్టును. కాని మట్టికి కుండతనం అంటదు. అప్రయత్నముగా వాని యందు కర్మ పుట్టును. దేహికి శ్వాస ప్రాణము పుట్టినట్లు. దాని వలన సృష్టిలోని మూలద్రవ్యములు పుట్టును. కృషి కర్మ వలన విత్తనము, భూమి సంయోగము కలిగి ధాన్యము మున్నగునవి పుట్టుచున్నవి. వానిని దంచుట, బియ్యము బయటపడుట అనునవి సత్కర్మలు అనబడు సంస్కారములు. ఇవియే యజ్ఞకర్మలు. బాగుగా దంచినచో బియ్యమున గల తెల్లని ఛాయ బయటపడును. అట్లే సంస్కారములు జీవుల యందు పనిచేసి లోపలనున్న స్వరూపమును వ్యక్తము చేయును. పొట్టును తొలగించుట, చెరిగి పారవేయుచుట సంస్కారములే. అట్లే పనుల యందును సంకల్పముల యందును అక్కరలేని వానిని తొలగించవలెను. ఎట్లు తొలగింపవలెనో తెలుపునట్టి సరి అయిన సంకల్ప వాక్యములే వేదమంత్రములు. ఈ విధమైన యజ్ఞమయముగా జీవితమును వేదోక్తముగా సంస్కార రూపముగా సాధింపవలెను. ఖండఖండములుగానున్న శక్తులకు అఖండత్వము కలిగించునట్టి సదుపాయమే సృష్టిలోని ఘన పదార్థము. దానితోనే సృష్టి యజ్ఞమున దేహము ద్రవ్యములు పుట్టినవి. నిప్పు వలన వేడిమి వెలుగు, బియ్యమన్నమగుట జరుగుచున్నవి. అట్లే సూర్యాది జ్యోతుల వలన మన జీవితములను సమన్వయాత్మకములై భోగ్యములగుచున్నవి. దాని కొరకే సూర్యోదయ సూర్యాస్తమయములు మున్నగు జ్యోతిర్మయ చక్రములు పుట్టినవి. వీనితో జరుగుచున్న సృష్టిపాకమే జ్యోతిష్టోమము అనబడు యజ్ఞము. ఇట్టి అనేక యజ్ఞముల వలన సృష్టి విశేష గుణములతో నిండి అధ్వరమగుచున్నది. అధ్వరమనగా దారి చేయున్నది అని అర్థము. సృష్టిలో లీనమై పనిచేయుచు కాలము సృష్టింపబడిన వానిని కదిలించుచుండును. దీనికి తోడు సృష్టియందు సంస్కారములు ఏర్పడును. కర్మకు ఫలము అదృష్టముగా పనిచేయును, అనగా దృష్టము కాకుండా పనిచేయును. దీనినే అపూర్వము అందురు. ఇట్టి కాలము, వాసన, అదృష్టము అను 3 కారణములచే శరీరము పుట్టును. అట్టి శరీరమున ఇంద్రియ శక్తులు ఎట్లు పుట్టి పనిచేయుచున్నవి? బాహ్య ప్రపంచ రూపమైన భగవంతుడు శబ్ద స్పర్శ రూప రసగంధములుగా వ్యక్తమై శరీరము నుండి ఆహ్వానించుట వలన ఇంద్రియ ప్రవృత్తులు పుట్టుచున్నవి. కట్టె తగులబడుచున్నప్పుడు కట్టె యొక్క పొడుగు, పొట్టి, వంకర మున్నగునవి దాని యందున్న నిప్పునకు కూడా సంక్రమించును.
అట్లే దేహలక్షణములు దేహమందున్న జీవునకు సంక్రమించుచు దేవుని యందు భాషించుచుండును. ఇంద్రియార్థముల వలన వ్యక్తము చేయబడుచున్న ఆనందమే తన స్వరూపముగా కలవాడు భగవంతుడు. అతడు జీవులచే చేయబడుచున్న పనుల ప్రయోజనముల రూపమున తానున్నట్లు తెలుపుచున్నాడు. కనుక ఆ ప్రజలు భూమిపై నిశ్చల వ్రతముల రూపమున జీవితమును నడుపువారై తమ జీవితములనబడు యజ్ఞములుగా తెలుసుకొనవలను. యజ్ఞఫలమును అనుభవించువాడు ఈశ్వరుడు. వాని వలననే ఈ యజ్ఞము తెలియచున్నది. కనుక అతడే గురువు. అట్టివానిని నా ప్రజలు పూజించవలెను. ఈ పూజ నిరంతరముగా జరుగుట ఎట్లో తెలియునా? తమ తమ ధర్మాచరణమై వానికి పూజగా అర్పితము కావలెను. ఇట్లు జీవించునట్టి నా ప్రజలు నన్ను ఆశ్చర్యకరముగా అనుగ్రహించుచున్నారు. వారే హరిభక్తులు. శ్రేష్టమైన సంపదలు, శౌర్యము, ఐశ్వర్యము అనువానితో క్షత్రియ తేజము ప్రకాశించును. తపస్సు, ఆత్మనిగ్రహము, ఓర్పు, ఆత్మజ్ఞానము అనువానితో బ్రాహ్మణ తేజస్సు వెలుగొందును. ఈ ఇరువురి యందును హరిభక్తి ఉన్నచో పై లక్షణములు మోక్ష విద్యకు దారితీయును. పరమ పురాణ పురుషుడు నారాయణుడు బ్రాహ్మణులకు దేవుడు. అతడు బ్రాహ్మణుల పాదపద్మరేణువులను ధరించి సముద్రుని పుత్రికయగు లక్ష్మిని తన్ను విడువకుండు రీతిని పొందెను. సర్వలోకముల యందును పవిత్రమైన కీర్తి వహించెను. బ్రహ్మ విద్యను వ్యాప్తి చేయు వాక్కుగలవారు బ్రాహ్మణులు అనబడుదురు. వారి బోధలే నారాయణుని రూపమును ప్రతిపాదించును గనుక వారి పదాంబుజ రేణువులతో విష్ణువు దేహం అలంకరింపబడినదని ఇందలి వర్ణనము. ఏ బ్రాహ్మణుల చేత సేవలంది సర్వేశ్వరుడు పరిపూర్ణ గుణములతో కూడినవాడై సంతోషము చెందుచున్నాడో అట్టి బ్రాహ్మణులను, బ్రాహ్మణ ధర్మము గలవారిని అవశ్యము మిగిలిన వారు సేవింపవలెను. అట్టి బ్రాహ్మణ సేవచే శాశ్వత జ్ఞానమును అభ్యసించి పురుషుడు వినయపరుడు, ధర్మపరుడు కావలెను. బ్రాహ్మణ సేవతో మనస్సు నిర్మలమగును, కైవల్యము సులభముగా లభించును. కనుక లోకులు తమ ఉత్తమ ప్రవర్తనముతో బ్రాహ్మణులను భజింపవలెను. ఇందు బ్రహ్మకులము, ద్విజులు, బ్రాహ్మణ్యులు అను పదములు బ్రాహ్మణులకు పర్యాయములుగా వాడబడినవి. బ్రహ్మ తన ముఖముల నుండి ప్రజాపతులు, రుద్రులు, మనువులు, దేవతలు, పితరులు, గంధర్వులు అనువారులను వేదముగా ఉచ్చరింపగా దాని నుండి ఈ సృష్టి జీవులు వెలువడినవి. కనుక వేదము యజ్ఞము అననేమో తెలిసి ధర్మముననుసరించి యజ్ఞదీక్షగా జీవితము నడుపువారు బ్రాహ్మణులు అనబడిరి. తపస్సు, ఇంద్రియ నిగ్రహము, క్షమ, విద్య అనువానిని జీవితముగా ఉపాసించువారు బ్రాహ్మణులు. దేహములందలి దేవతలు ప్రాణాదులుగా జీవులకేమి చేయుచున్నారో గమనించి అనుసరించువారు బ్రహ్మ మార్గమును అనుసరించువారు లేక బ్రాహ్మణులు. అట్లే బాహ్య ప్రపంచమున సంవత్సర రూపులై ఋతుధర్మములను, వర్షాదులను కల్పించి భూమి యందు మొక్కలు మొలుచుట, ఆహారం పుట్టించుట మొదలగు యజ్ఞ ధర్మములను దేవతలు ఎట్లు అనుష్ఠించుచున్నారో గమనించి కృషి కర్మ నేర్పి, పండించుట నేర్పి, వాని రహస్యములను మంత్రములుగా దర్శించి ఉపదేశించువారు బ్రాహ్మణులు. దేవతలు చేయు యజ్ఞము తమ కోసము కాక జీవుల కోసమని గ్రహించి అట్టి జీవనమును అనుష్ఠానపూర్వకముగా ఉపదేశించువారు బ్రాహ్మణులు. ధాన్యమునకు పొట్టు తొలగించుట, దంచుట, బియ్యము స్వీకరించుట, వంట చేయుట మొదలగు సంస్కారములను దర్శించి జీవితమున కర్మలను పరిశుద్ధి చేయుట, ఫలితములందు స్వార్థము అను పొట్టు తొలగించుట, లోకహితార్థము అను బియ్యమును స్వీకరించుట, సత్కర్మలు లేక యజ్ఞకర్మలు అనబడు తెల్లని ఛాయను ఆ బియ్యమునకు తెచ్చుట, అన్నము వండుట వలె యజ్ఞకర్మలను ఆచరణమున పెట్టుటయే చేయువారు బ్రాహ్మణులు. తమ లోపలను వెలుపలను పని చేయుచున్న దేవతలతో పాటు తామును అవే పనులను చేయుచుందురు. కనుక వీరు దేహముతోడి దేవతలు, భూమిపై చెరించు దేవతలు, భూదేవతలు, ధరామరులు అనబడుచున్నారు. అట్టివారిని మిగిలిన వారు భక్తితో అనుసరించినచో జగద్ధితము నడచును. అనుసరింపవలెనన్నచో బ్రాహ్మణ ధర్మమును అనుసరించువారే బ్రాహ్మణులు అనబడవలెను.
లేనిచో బ్రహ్మజ్ఞానము లేనివారు కూడా బ్రాహ్మణులని పిలువబడుట జరుగును. అప్పుడు మిగిలిన వారికి తెలియజెప్పు సామర్థ్యము నశించును. దానితో మిగిలిన వారు అనుసరించుట మానుదురు. ధర్మభ్రష్టులై పశుప్రాయులై స్వార్థమున ప్రవర్తింతురు. దానితో శూద్రధర్మము ప్రబలును. రాజ్య పరిపాలనమున కూడా శూద్రులు ప్రవేశించి మూర్ఖులై స్వార్థమున ప్రజాపీడ కలిగింతురు. దీనితో రాష్ట్రమున చోరబుద్ధి కలుగును. కామము ఇంద్రియ పరితృప్తికై ధనము ఆర్జింపబడును. ఇది వినాశహేతువగును. పరిపాలకులలో కలహములు వర్గభేదములు హెచ్చై ప్రజలు కూడా వారినే అనుసరింతురు. ఇట్లు భూదేవులు లేనిచో బ్రాహ్మణ ధర్మము చెడినచో బ్రాహ్మణ తిరస్కారము కలిగి నరలోకము పతోన్ముఖమగును. మన రికార్డింగ్ నెంబర్ 195 అయిపోయింది. అలాగే 587 పద్యాలు అయిపోయినాయి. 588 పద్యం నుంచి మళ్ళీ చదువుకుందాం.